దూర ప్రాంతాల నుంచి 13 జిల్లాల నుంచి వస్తున్నారు. దయచేసి గుంటూరు జిల్లాలో ఉండే వాళ్ళు కొద్దిగా వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. కొద్దిగా ఉన్న ప్లేస్ అకామిడేట్ చేయండి. మా ఆడపిల్లలకు వెనక ముందుకు రండిరా, వెనక నిలబడ్డారు ఆడపిల్లకి ప్రసాద్ ఆడపిల్లలు ముందుకు పంపి. వీళ్ళందరూ వెనక నిలబడినాడు. ఇటు రమ్మను, ఇక్కడ రమ్మను, ఇక్కడ ఉంటాయి. విశ్వనాథ్, రాజశేఖర్, ఇక్కడ రండి, ఇటు రండి. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు వెనకుండండి, ఇక్కడ రమ్మని ఇటు. ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి. ప్రతి కేడర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మీ ప్రాబ్లం చెప్పండి. ఇక్కడ ఇప్పుడెప్పుడే తెలిసిపోయింది, చూసారు మన యూరోపియన్ ఫండ్స్ మాణిక్యమ్మ గారు చేతులు వస్తామంటే ఎంతమంది వస్తారు? మీరు ఎంతమంది వస్తండి? ఎంతమంది ఉన్నారు? ఒక 50 ఉంటారా? 50 లేరు. మీరు ఎంతమంది ఉన్నారు స్టేట్ లో? 779 మంది ఉన్నారు. ఏం సార్ మా గురించే పెట్టలేదండి. మీ గురించి పెడితే ఎంతమంది వస్తున్నారు? ఏ మంది వస్తే ఏమవుతుంది? ఎవరి ప్రాబ్లం అడుగుతారు. నాకు చెప్ప మీద కొట్టారు కదా, దెబ్బ ఎవరు తగిలింది? నాకు తగిలింది. కాబట్టి ఎవరి ప్రాబ్లం వాళ్ళకి సివియర్ గా ఉంటది మీకు, కానీ మాకు అందరి ప్రాబ్లం సివియర్ గానే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ అయి ఉండి మీ అందరి కోసం మేము పాటుపడుతున్నాం. ఎవరిని తక్కువగా చేయం. ప్రతి వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం నుంచే తొలగింపడ్డారు. అంటే మనకన్నా వాళ్ళు ఇంకొంచెం ఒక అడుగు ముందు ఉన్నారు. కాంట్రాక్టర్ల కన్నా ఇంకొక అడుగు ముందు యూరోపియన్ ఫండ్స్ వాళ్ళు ఉన్నారు. అవునా? అట్లాగే సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు, ఇంకొంచెం అడుగు ముందు. అట్లా ఎవరి ప్రాబ్లం ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంటది. మన ప్రాబ్లం పక్కనాడు కూడా నా సమస్య